సో కమింగ్ టు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏ కంట్రీకి వెళ్ళాలన్నా సరే ఇది మినిమం అండి. ఒక కంట్రీకి మనం ఇక్కడ నుంచి అబ్రాడ్కి వెళ్ళాలంటే వాళ్ళు చూసేది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అది లేకుండా ఏ కంట్రీ వాళ్ళు మ్యాక్సిమం రానివ్వు. సో దీనికి ఉంటే మీకు ఏంటంటే ఐఎల్స్కి రాయొచ్చు, టోఫెల్ రాయొచ్చు, అండ్ సంథింగ్ పీటీ కూడా రాయొచ్చు ఈ కంట్రీకి. మీకు ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కంట్రీ వరకు మీకు సర్టెన్ మార్క్స్, బేసిక్ మార్క్స్ వస్తే కొన్ని కంట్రీస్ అలౌ చేయరు, బట్ ఈ కంట్రీస్ అలౌ చేస్తే బట్ మస్ట్ అండ్ షుడ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది రాయాల్సింది స్టూడెంట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంగ్లీష్లో వీక్ అని చెప్పేసి మీరు ల్యాగ్ అవుతున్నా, అరే నేను ఎలా రాయాలి ఇప్పుడు సడన్గా మనకి ఓకే నా ఎంటర్ అయిపోయింది, మనం ఇంగ్లీష్లో అంత స్ట్రాంగ్ కాదు కదా, ఇప్పుడు ఇంగ్లీష్ టెస్ట్ రాయాలంటే నేను కంట్రీకి వెళ్ళకూడదంటే కాదు, వీళ్ళు ఖచ్చితంగా గైడ్ చేస్తారు. మీకు ఎలా రకమైన మీకు గైడ్ చేసి ప్రాపర్గా మీకు టెస్ట్ పాస్ చేసి మిమ్మల్ని సైప్రస్కి పంపిస్తారు ఫస్ట్ డే. సో అప్కమింగ్ జూన్ అండ్ సెప్టెంబర్ ఇంటెక్ స్టూడెంట్స్ మీరు ఇప్పటి నుంచే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్, నేను ఎప్పుడో అప్లై చేశాను, బట్ నేను చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యాను. వీసా వస్తుందని తెలుసు, బట్ ఆ స్ట్రగుల్ పీరియడ్ మీరు ఫీల్ అవ్వకూడదు కాబట్టి మీరు ముందుగానే మీరు అప్లై చేసుకుంటే మీకు ఆ టైంకి వీసా ఇన్ టైంలో వస్తుంది.